ఇప్పుడు మనం హైదరాబాద్కి ఒక కొత్త సిటీలో ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకు కొత్త సిటీ అంటున్నానంటే, ఒకప్పుడు ఇది ఈ ప్రాంతానికి కరెక్ట్గా ఆటో కూడా లేదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఒక బంగారంతో సమానం. ఎకరం ఇక్కడ 100 కోట్లు 150 కోట్లు అని చెప్తే చాలా ఈజీగా అమ్ముడుపోద్ది. అలాంటి ప్లేస్లో దాదాపు 10 ఎకరాల ప్లేస్లో అల్లు స్టూడియోస్, అల్లు సినిమాస్ అనేది కట్టారు. దానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రేపు 18వ తారీఖు 'దురంధర్' అనే ఒక బ్యూటిఫుల్ ఫిలిము మనకు ప్రపంచం అందరికి కూడా ఎంత పేరు వచ్చిందో తెలుసు. ఒక్క హిందీ సినిమాలోనే ఒకే ఒక భాషలో రిలీజ్ చేసి దాదాపు 1250 కోట్ల రూపాయల మార్కెట్ని తీసుకున్న సినిమాతో ఈ సినిమా థియేటర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అల్లు సినిమాస్ అనే సినిమా హాల్కి సంబంధించి ఒక కొత్త లోకం. అంటే ఇప్పుడు వచ్చే కొత్తవన్నీ కూడా థియేటర్స్ మనం లెక్కేసుకుంటే ఇప్పుడు ఏఎంబీతో కొలాబరేట్ అయిన ఏషియన్ సునీల్ వాళ్ళు కానీ, అలాగనే ఇప్పుడు పర్టికులర్గా అల్లు సినిమాస్ వీళ్ళు AAA అనే ఒక థియేటర్ కూడా కట్టిన సంగతి మనకు తెలుసు. అంతకుముందు కూడా ఇప్పుడు అల్లు సినిమాస్కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ దగ్గర నుంచి కూడా అంత లావిష్గా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి రాకుండా కనుక మామూలుగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒక ఎంట్రీ దగ్గర నుంచే ఒక కొత్త రేంజ్ ఆఫ్ వర్క్ అయితే కనబడుతుంది. కానీ AAA సినిమాకి దీనికి తేడా ఏంటంటే, AAA సినిమా సత్యం థియేటర్ లాంటి ఒక ఓల్డ్ థియేటర్ని మళ్ళీ రీడెవలప్ చేసి కట్టిన థియేటరు. కానీ ఇక్కడ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు. అల్లు స్టూడియోస్ అనేది ఇక్కడ పెట్టి ఒక స్టూడియో నిర్మాణం చేసుకొని ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మ్యారేజెస్ కానీ, ఇంకా మొన్న మధ్య జరిగింది అల్లు శిరీష్ గారి వివాహం, శిరీష్కి సంబంధించిన వివాహం మొత్తానికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడే జరిగాయి. పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారనే ఒక ఫీలింగ్ అయితే ఉండింది అప్పుడు. ఇప్పుడు ఈ థియేటర్కి ఉన్న స్పెషాలిటీ ఏంది? ఈ థియేటర్లో ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి అంటే, ఈ థియేటర్లో మొత్తం 4 స్క్రీన్లు ఉన్నాయి. ఒక స్క్రీన్ మాత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాల్బీస్కి సంబంధించి కానీ, ఒక 4K సిస్టంలోకి సంబంధించి హయ్యెస్ట్ స్క్రీనింగ్ పెద్ద స్క్రీను ఒక ప్రసాద్ ఐమాక్స్ అంత స్క్రీన్ని ఫస్ట్ టైం ఇక్కడ చాలా కొలాబరేట్తో చేశారు. చాలా బాగుండింది. ఎస్పెషల్లీ ఆ సీటింగ్ కానీ, ఆ సీటింగ్ కెపాసిటీ కానీ చూస్తే మీరు వావ్ ఇంత పెద్ద థియేటర్ దీన్ని ఎలా నింపుతారనే ఒక మైండ్ సెట్ అయితే వస్తుంది. కానీ దానికి కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే సిటీ అంతా డెవలప్ అవుతున్న సిటీ. దీన్ని సిటీలో నుంచి వచ్చేవాళ్ళు కూడా ఊరికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఒకసారి చూద్దాము అని చెప్పేసి అనుకొని వస్తారు ఫ్యూచర్లో అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఉండింది. ఇకపోతే ఇక్కడ మీరు చూశారు కదా అల్లు రామలింగయ్య గారు. అసలు అల్లు అనే ఒక మంత్రానికి ఈయనేం ప్రధాన కారణం అనే సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గారికి చాలా చాలా ఇష్టము ఈ తాతగారు. ఈ తాతగారికి ఎంతో ప్రియమైన హీరో అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఎలా బతుకుతాడో పాపం, ఎవరికైనా సరే ఎలాగైనా బతికేస్తారు, కానీ అల్లు అర్జున్ లాంటి మాత్రం చాలా అమాయకుడు. బతకడానికి ఎలా బతుకుతాడో ఏమోనని అల్లు అర్జున్ చిన్నప్పుడే ఒక 10 లక్షల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసి జాగ్రత్తగా ఉండటానికి అబ్బాయి ఫ్యూచర్లో ఎలా బతుకుతాడని అనుకున్న అల్లు అర్జున్ తర్వాత మనం చూస్తే ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు అనేది మనందరికీ తెలుసు. ఇలాగ ఇది స్క్రీనింగ్, మెయిన్ ఎంట్రీ, మెయిన్ వైడ్ మొత్తం ఇదే. 4 స్క్రీన్లు కూడా కిందనే ఇలా ఇక్కడ ఉంటాయి. ఈ 4 స్క్రీన్లకు సంబంధించిన మొత్తం హడావుడి అంతా ఇది. ఇక్కడ మీరు చూసే అల్లు అర్జున్కి సంబంధించిన ఒక పోస్టర్తో పాటు చాలా హైఫైగా ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండబోతుందని చెప్తున్నారు. ఇకపోతే మీరు కిందనే ఉన్న 4 స్క్రీన్లను చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన అన్నీ ఇక్కడ బిర్యానీలు, ఓరియంటేషన్లు, పిజ్జాలు, వీటికి సంబంధించిన సమోసాలు, నాచోస్, కోలాస్ అన్నీ కూడా కిందనే ఉంటాయి. ఒకవేళ పైనుంచి ఏదైనా స్క్రీన్ కావాలంటే టేక్ ఏ బ్రేక్ అని చెప్తూ పైన కూడా అక్కడ పైన ఉండింది. ఆ పైన కూడా చాలా బాగా ఒక డిజైన్ చేశారు కొత్త రకంగా. అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ 4 స్క్రీన్లకు సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక మెయిన్ స్క్రీన్ ఏదైతే నెంబర్ 1 స్క్రీన్ ఉందో అది అన్నిటికంటే చాలా పెద్ద స్క్రీను. దానిలో దాదాపు 740 సీట్ల పైన ఉన్నాయని చెప్తున్నారు. అది చాలా పెద్ద స్క్రీను. ఇప్పుడు మనం స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 కూడా చూద్దాము. ఇకపోతే ఇక్కడ చూడండి, అల్లు సినిమాస్కి సంబంధించి, అల్లు ప్రొడక్షన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరెవరితో పనిచేశారు, వాళ్ళు ఎవరెవరితో ఎలాగ పనిచేశారు, గీతార్ట్స్కి సంబంధించి 1972లో స్థాపించిన ఆ సంస్థకు సంబంధించి మీరు మొత్తం అక్కడ ఇచ్చిన పోస్టర్స్ని కనుక గమనిస్తే చాలా వెరైటీ పోస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు అందులో అన్నిటికంటే విశేషంగా ఆకట్టుకుంటున్నది ఒక సినిమా ఉంది. అందులో బంట్రోతు భార్య, దాసనారాయణ గారి దర్శకత్వంలో మొట్టమొదటిసారి ఆ సినిమా వచ్చింది. గీతార్ట్స్కి సంబంధించిన సినిమా బంట్రోతు భార్య. అక్కడి నుంచే గీతార్ట్స్ అనేది స్టార్ట్ అయింది.
అక్కడి నుంచి స్టార్ట్ అయిన గీతార్ట్స్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ వెనదిరిగి చూసుకోలేదు. ఇక మీరు గమనిస్తే రౌడీ అల్లుడు, పసివాడి ప్రాణం, జల్సా, సరైనోడు, పెళ్లి సందడి, అలవైకుంఠపురంలో, అత్తగాముడు అమ్మాయికి మగుడు, శ్రీరస్తు, శుభమస్తు, మగధీర, ధృవ, గని, గజిని, ద గర్ల్ ఫ్రెండ్, గీత గోవిందం, అలాగే బలబల మగాడివై, తండేలు, పిల్ల నువ్వులేని జీవితం, విజేత. ఈ సినిమా పోస్టర్స్ వరకు ఎందుకు పెట్టారు, మిగతా ఎందుకు పెట్టలేదంటే ఈ సినిమాలన్నిటికీ కూడా అందులో అల్లుకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా గమనిస్తే గని సినిమాకి సంబంధించి చాలా చిన్న సినిమా అయినా కూడా ఎందుకు పెట్టారంటే అది వరుణ్ తేజ్ గారు నాగబాబు గారి అబ్బాయి అనే సంగతి అందరికీ తెలుసు. దాన్ని కూడా చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. మొన్న మధ్య కాలంలో వచ్చిన సినిమా కాబట్టి దాన్ని కూడా ప్రజెంట్ చేశారు. ఇకపోతే ఇది ఒకటి చూడండి మీరు, అందరి హీరోలను పెట్టి నట సార్వభౌమ ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ, నట సామ్రాట్ నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, మెగాస్టార్ మమ్ముట్టి, ఇలాగ అందరినీ, లల్లటాన్ మోహన్ లాల్, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బిగ్ బి అమితాబ్, కింగ్ నాగార్జున, జై బాలయ్య బాలకృష్ణ, ధనుష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్, ఇలాగా రిషబ్ శెట్టి, ఆమిర్ ఖాన్, ఏకే, పృథ్వీరాజ్, ఇలాగా ప్రతి ఒక్కళ్ళది కూడా ఇలా పెట్టుకుంటూ అందరూ వచ్చారు. చాలా సింపుల్ డిజైన్ లాగా ఉంటుంది. అందులో ఎన్నో పేర్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా గర్వించే ఒక స్టార్డమ్ ఉన్న పేర్లు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ మిగతా త్రిబుల్ కానీ ఏఎంబితో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పోల్చుకుంటారు. కానీ ఆ పోల్చుకున్నప్పుడు అంత స్థాయి దీనికి ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా మాల్స్. ఆ మాల్స్ వేరు, ఈ సింగిల్ స్క్రీన్కున్న మజా వేరు. ఇవి కేవలం సినిమా చూడటానికి మాత్రమే, సినిమాని ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇక్కడికి ఎంట్రీ. అందుకనే దీనికి సంబంధించి ఇలాగా అనిపించి ఖచ్చితంగా వాటితో మాత్రం మనం పోల్చుకోలేం. అవి చాలా పెద్ద పెద్ద మాల్స్తో సంబంధించి అక్కడికి వెళ్ళి టైంపాస్ చేసుకున్నాక థియేటర్కి వెళ్ళే ఒక మూడ్ ఉంటుంది. కానీ ఓన్లీ థియేటర్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వచ్చేవాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఫస్ట్ స్క్రీన్కి ఎంట్రీ ఇది చూడండి ఒకసారి ఎలా ఉండిందో. ఈ స్క్రీను చాలా పెద్ద స్క్రీను. ఇక్కడ కూడా మీరు గమనిస్తే పైకి ఎస్కలేటర్లు కూడా పెట్టారు పైకి వెళ్ళటానికి. అలాగే కిందకు వచ్చే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఎంతో బాగున్నాయి మొత్తానికి. ఇక్కడి నుంచి స్క్రీనింగు కానీ ఒకటే స్క్రీన్, కానీ బయటికి పైకి వెళ్ళే వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా పెట్టుకుంది. ఇవే నేను చెప్తుంది, దాదాపు 700 పైచిలుకు సీట్స్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఇప్పుడు కొత్తగా ఒక లగ్జరీగా ఒక సినిమా చూడాలనుకునే వాళ్ళకి చాలా బాగుండేటట్టుగా అనిపిస్తుంది. ఇదే నేను చెప్పిన పెద్ద స్క్రీన్, ఐమాక్స్ స్క్రీన్ లాగా ఉన్న ఒక పెద్ద స్క్రీన్ 4Kతో అటాచ్ అయింది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క సీట్ మొత్తం స్టార్టింగ్ నుంచి పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కింద ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఎవరికైనా సరే సౌండ్ పరంగా ఒకటే ఎక్స్పెక్షన్ ఉంటుంది. ఆ ఒక్క ఫీలింగ్ ఈ ఒక్క థియేటర్ తప్ప భారతదేశంలో ప్రస్తుతానికి ఏ థియేటర్కి లేదని చెప్పేసి వీళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు. చూడాలి, ఒక ఎక్స్పీరియన్స్ అయినాక దాని ఫీలింగ్ అయినా ఉండబోతుంది అనేది మీకు అతి త్వరలోనే తెలుస్తుంది.